వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలను మెల్లగా పట్టాలెక్కించారా? భవిష్యత్ మీదే అంటూ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలకు హితబోధ చేశారా? కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎక్కడ ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని జగన్ ఇచ్చిన భరోసా వైసీపీ నాయకులను యాక్టివ్ చేసిందా? శత్రువు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కొస్తామంటూ వైసీపీ కార్యకర్తలకు జగన్ ధైర్యం నూరిపోసారా అంటే అవుననే అంటున్నాయి ఖచ్చితంగా వైసీపీ శ్రేణులు. వైసీపీలో తాజాగా ఒక అనూహ్య మార్పు కనిపిస్తోంది. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రస్తుతం విపక్షంలో ఉన్నప్పుడు కూడా కనిపించని ఒక కొత్త చేంజ్ వైసీపీలో కనిపిస్తోంది. ఇప్పుడు ఈ మార్పుపై పార్టీలో ఉన్న వారి కంటే బయటి వారిలోనే ఎక్కువగా చర్చలు నడుస్తూ ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో కూడా జగన్ పార్టీ నేతల పోస్టులు విపరీతంగా కనిపిస్తూ ఉన్నాయి. పార్టీ అధినేత జగన్ విదేశాల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న పలు ప్రధాన సమస్యలపై నేతలు క్యాడర్ మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. అలాగని ప్రస్తుతానికి ఎన్నికలు ఉన్నాయా అంటే అది లేదు. కానీ వైసీపీ క్యాడర్ మాత్రం పార్టీ ఏ పిలుపు ఇచ్చినా క్షేత్రస్థాయిలో చురుగ్గా స్పందించి నిరసనల్లో కనిపిస్తోంది. దీంతో అధికార పక్షానికి జగన్ విదేశాల్లో ఉండి కూడా ఊపిరి ఆడనివ్వడం లేదని చర్చ జరుగుతోంది. అంటే ఆ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు నాయకుల కార్యకలాపాలు ఏపీలో కనిపిస్తూ ఉన్నాయి. గతంలో పార్టీ ఓటమి పాలయ్యాక జగన్ రాష్ట్రంలో ఏదైనా టూర్ పెట్టుకుంటేనే అక్కడి వైసీపీ నేతలు స్పందించేవారు బేసిక్గా చూస్తే గనక. కానీ 2-3 రోజులు హడావిడిగా జనంలోకి తిరగడం ప్రారంభించేవారు. చివరికి జగన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయన ముందు హడావిడి చేయాలన్న తపన వారిలో కనిపించేవి. అరెస్టులు, హౌస్ అరెస్టులు కూడా జరిగేవి. అయితే ఇప్పుడు జగన్ విదేశాల్లో ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ పార్టీ నేతలు, నాయకులు, క్యాడర్ కూడా దాని తర్వాత అక్కడ నుంచి 10వ తారీఖు నుంచి మనం రచ్చబండ కార్యక్రమం అనేది ఒకటి తీసుకుంటూ ప్రతి గ్రామంలోనూ కూడా ఇవన్నీ కూడా మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజలకు జరగబోయే నష్టం గురించి వివరిస్తూ సూపర్ 6, సూపర్ 7తో చంద్రబాబు చేస్తా ఉన్న మోసాలను ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెబుతూ ప్రతి గ్రామంలోనూ ఒక రచ్చబండ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఇవి చెబుతూ అక్కడ ఆ గ్రామంలో మన కమిటీస్, గ్రామ కమిటీస్ వేసేయడము, ఆ గ్రామ కమిటీస్తో పాటు అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులను నియమించడం అన్నీ కూడా ఆ గ్రామంలో అయిపోయేట్టుగా అడుగులు వేయడం. దాని తర్వాత ఈ పాంఫ్లెట్ ఈ విషయాలకు సంబంధించి ఈ మెడికల్ కాలేజీల వల్ల జరుగుతూ ఉన్న నష్టానికి సంబంధించిన విషయాల గురించి నేను గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వివరాలను కూడా QR కోడ్నే కూడా పాంఫ్లెట్ మీద ప్రింట్ చేస్తూ ఆ పాంఫ్లెట్తో పాటు 1,000,000 సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆ లెటరు మెడికల్ కాలేజీలను మేమంతా కూడా ప్రైవేటైజీకరణను వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ప్రజలు పెట్టబోయే సంతకాలను సంబంధించిన లెటర్ కాపీని, దాని మీద కూడా QR కోడ్ ఉంటుంది. అవి గ్రామంలో ఇస్తాం ఈ గ్రామ కమిటీకి, అనుబంధ విభాగాల అధ్యక్షులకు. మెడికల్ కాలేజీలను కాపాడుకునే దిశగా ప్రతి పంచాయతీకి ఈ గ్రామ కమిటీకి, అనుబంధ విభాగాల అధ్యక్షులకు వాళ్లకు సంబంధించి 500 లెటర్లు, సంతకాల సేకరణ కోసం 500 లెటర్లు, ఆ 500 సంతకాలు ఈ గ్రామ కమిటీ, ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు, ఈ 17-18 మంది ప్లస్ ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన కమిటీకి సంబంధించిన వాళ్ళ సభ్యులు అందరూ కలిసి ఆ గ్రామంలో వాళ్ళు అవగాహన పెంచుతూ ప్రతి గ్రామం నుంచి కనీసం 500 మందితో సంతకాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకుంటారు. ఆ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేస్తాం. 10వ తారీఖు నుంచి ఆ కార్యక్రమం నవంబర్ దాకా జరుగుతుంది. మనం గవర్నర్ను కలిసే దాకా కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈ లోపల అక్టోబర్ 28వ తారీఖున ఈ కార్యక్రమాలు ఈ లోపల జరిగే 10వ తారీఖు నుంచి అక్టోబర్ 28వ తారీఖున ఒక మేజర్ ప్రోగ్రాం చేయబోతా ఉన్నాం. ఆ అక్టోబర్ 28వ తారీఖు కన్నా ముందు ఒకవైపున గ్రామాలలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది, మరోవైపున రౌండ్ టేబుల్ అంటే డిస్కషన్స్ కాన్స్టిట్యున్సీలో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఆర్గనైజ్ చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్
అవి కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరుగుతూ ఉంటాయి. మన ఎమ్మెల్యే ప్రతిరోజు కనీసం 2 గ్రామాలను సూపర్వైజ్ చేస్తూ తాను పార్టిసిపేట్ చేస్తాడు. ఎమ్మెల్యే అభ్యర్థి పోయినప్పుడు అక్కడ తను సోషల్ మీడియాను తను అడ్రస్ చేస్తాడు. పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అన్ని తానే పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కీలక నియామకాలు పూర్తి కావడంతో ఇప్పుడు వారిని సమన్వయం చేసుకుంటూ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనేలా చూసుకుంటూ ఉన్నారు. ఎక్కడైనా సమన్వయం లేకపోతే తానే నేరుగా నేతలతో మాట్లాడి పరిష్కారాలు చూపుతూ ఉన్నారు. దీంతో పార్టీ జగన్ లేకపోయినా కూడా ఏకతాటిపై ఉంటూ క్షేత్రస్థాయిలో దూకుడు ప్రదర్శిస్తూ ఉంది. వైసీపీలో నిన్న మొన్నటి వరకు జగన్ ఉంటేనే నాయకులు యాక్టివ్ మోడ్లో ఉండేవారు, లేకుంటే సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయేవారని పేరుంది. అయితే అలాంటిది ఈసారి జగన్ లండన్కి వెళ్ళినా కూడా పార్టీ ఫుల్ యాక్టివ్గా కనిపిస్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన, కల్తీ మద్యం పైన వైసీపీ నాయకులు కార్యకర్తల పోరాటం ఇతరులకు స్ఫూర్తినిస్తోంది. ప్రతి దానికి జగన్ పై ఆధారపడకుండా ఎక్కడికక్కడ సమస్యలను హైలైట్ చేయడం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుని పోతుండడం వైసీపీకి కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అందుకే వైసీపీ లేవనెత్తున్న సమస్యలపై స్వయంగా సీఎం చంద్రబాబు స్పందించాల్సి వస్తుంది. ఆయా అంశాలపై మంత్రుల స్థాయిలో విమర్శలను తిప్పికొట్టినా ప్రజలకు చేరడం లేదంటూ అధికార టీడీపీ కూటమిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసగా పార్టీ సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు భరోసానిచ్చారు. గతంలో ఏం చేయలేకపోయానని ఒప్పుకున్నారు. 2029లో వైసీపీ తిరిగి అధికారంలోకి రాగానే కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇస్తానన్నారు. జగన్ భరోసాని వైసీపీ కార్యకర్తలు యాక్టివ్ కావడానికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ర్యాలీ చేస్తూ తాను డిమాండ్ పత్రాన్ని నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి తాను డిమాండ్ పత్రాన్ని అందజేస్తాడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేమ్ ఇదే కార్యక్రమం జిల్లా హెడ్ క్వార్టర్స్లో పార్టీ సమిష్టిగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ర్యాలీ చేస్తూ కలెక్టర్కు డిమాండ్ పత్రం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. తర్వాత నేను ఇంతకుముందు చెప్పా కదా, అక్టోబర్ 10వ తారీఖు నుంచి ఏదైతే మీరు చేస్తూ ఉండే సంతకాల సేకరణ, ఒపీనియన్ బిల్డింగ్ గ్రామ స్థాయిలో చేస్తూ ఉన్నారు కదా, అవి 24 నవంబర్ దాకా, అంటే అక్టోబర్ 10 నుంచి ఏకంగా నవంబర్ 22 దాకా కూడా ఆ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. నవంబర్ 24వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోని ఆ 50,000 సంతకాలు, 60,000 సంతకాలు ప్రతి నియోజకవర్గంలో మీరు కలెక్ట్ చేసిన ఆ 50,000 సంతకం, అంటే ప్రతి గ్రామంలోనూ ఏదైతే మీరు 500 సంతకాలు సేకరించినారో అది నియోజకవర్గ స్థాయిలోకి వచ్చేసరికి 50,000 సంతకాలు అవుతాయి. ఆ 50,000 సంతకాలను మీరు మీ మీ నియోజకవర్గాల నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు లారీలో. అవి జిల్లా కేంద్రానికి పోతాయి. రిసీవ్ చేసుకున్నది 24 రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మీరు విజయవాడకు పంపించే కార్యక్రమాన్ని అక్కడ మీరు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. సో ప్రతి జిల్లా నుంచి దాదాపుగా 7-8 కాన్స్టిట్యున్సీస్, అంటే దాదాపుగా 7 కాన్స్టిట్యున్సీలు వేసుకున్నా కూడా 7 × 50 అంటే దాదాపుగా 3.5 లక్షల సంతకాలతో అక్కడి నుంచి బయలుదేరుతాయి విజయవాడకు లారీలలో. 3.5 లక్షల సంతకాలతో అక్కడి నుంచి బయలుదేరుతాయి. అది 26వ తారీఖున రాజధానికి విజయవాడకు చేరుతాయి. విజయవాడకు ఒకసారి ఈ 1 కోటి సంతకాలు విజయవాడకు చేరి వ్యతిరేకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మేదానికి 1 కోటి మంది. ఆ దోపిడీకి పరాకాష్ట ఏమిటి అని అంటే ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం. ఇది క్లైమాక్స్, హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇంకా ఇదే. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం,
అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా. ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా. అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని.